పక్క స్టాల్ దగ్గర నేను ఇలా వెళ్ళగానే ప్లేట్ తీసుకొచ్చాను. కుమారి ఆంటీ దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదే పని మీద వచ్చి ట్రై చేసే అంత గొప్పగా అయితే ఏం లేదు. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? రోజు పొద్దున్నే లేచి నీట్ గా రెడీ అయిపోయాం. ఎందుకంటే మాకు చిన్న ఈవెంట్ ఉంది 10 గంటలకి. నేను వైజాగ్ ఇన్సైట్ కలిసి వెళ్తున్నాం. మనోడు ఆకలిని తీసాడు ఏదో ఇటుగురు. అది పొద్దున్న డబల్ కా మిట తింటావు ఎట్రా బాబు. పొద్దున్న ఎవడైనా టిఫిన్ ఇడ్లీ వడ ఇది అంటాడు. ఈడేట్ పొద్దున్న అంత స్వీట్ తింటావు. నాకైతే అబ్బో నార్మల్ గా ఎక్కువ స్వీట్ తింటేనే నాకు కళ్ళు తిరిగిద్ది. అది ఎర్లీ మార్నింగ్ తిన్నానంటే ఇంక అంతే సంగతి. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కడికైనా పని మీద వెళ్తే చాలు మామూలుగా ఉండదు ట్రాఫిక్. ఉత్తప్పుడు ట్రాఫిక్ కొద్దిగా తక్కువ ఉంటది కానీ ఎక్కడికైనా పని మీద వెళ్ళామనుకో ఏంది అడుగున ట్రాఫిక్ అంతా దాటుకొని మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు వచ్చేసాం. మేము ఎర్లీ మార్నింగ్ లేసాం కదా, మా వాడికి నిద్ర వస్తుందంట. ఈవెంట్ దేంతో చెప్పలేదు కదా, ప్రీతి మిక్సర్ గ్రైండర్ ఏదో ఉంది అందుకు వచ్చాం. ఎర్లీ మార్నింగ్ అంటే అందరికి ఎంత 4:35. నార్మల్ గా మనం 10 గంటలకు లెగడమే కష్టం, అలాంటిది 7 o'clock లెగడం అంటే అబ్బో 4 సార్లు అలారం కొట్టింది. అలారం చూసి కూడా చెవులు కప్పుకొని పడుకుని పోతున్నాడు. రాత్రి 2 వరకు గోల్ చేశారు గాయస్. 7 o'clock అలారం పెట్టింది, 8:30 దాకా కొడతనే ఉంది. ఓడి అమ్మ ఈవెంట్ ఉంది బయలుదేరి వెళ్ళాలని చెప్పి వెంటనే రెడీ అయ్యి ఇంకొక వేసుకొని వచ్చేసాం. మధ్యలో ట్రాఫిక్. ఇలా కూడా అలారం పెట్టుకొని లేకుండా చాలా సార్లు టర్న్ ఆఫ్ చేస్తూ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కింద కమెంట్ చేయండి. ఈవెంట్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏమైనా చూపించదగ్గగా ఉంటే మీకు చూపిస్తాను, లేకపోతే నెక్స్ట్ ఈవెంట్ అయిపోయాక వచ్చి అక్కడ ఏమేమి జరిగిందో చెప్తాను. ఓకేనా? ఈవెంట్ దగ్గరికి వెళ్ళాము ఆన్ టైమ్ 9:55 కల్లా అక్కడ ఉన్నాం. ఫస్ట్ టైం ఏదైనా ఈవెంట్ మనం స్టార్ట్ కాకుండా టైం ఆన్ టైం కంటే 9:45 ఆ టైం లో ఉన్నాము. వాళ్ళేమో 9:45 వెళ్ళిన తర్వాత ట్రైల్ రన్ ఏదో రన్ అవుతుంది, ఒక 11 o'clock స్టార్ట్ చేద్దాం అని అన్నారు. మనం త్వరగా వస్తే వాళ్ళు లేట్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏంటి, పక్కన టిఫిన్స్ బాగుంటాయి అనేసి ఒక దగ్గర రీల్ చూసాను, సాంబార్ వడ ఏదో బాగుంటదంట. అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ టిఫిన్ చేసేసి వచ్చేద్దాం. నేను కార్ అయితే కింద పార్క్ చేశాను కాబట్టి మేము ఊబర్ బుక్ చేసుకుని ఊబర్ లో వెళ్తున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ ఉంది, కార్ లో చిరాకు వచ్చేస్తుంది ట్రాఫిక్ లో వెళ్ళాలంటే. వేసి వచ్చేద్దాం. ఏమో చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఈ టిఫిన్ షాప్ దగ్గర. ఫేమస్ అంట ఈ టిఫిన్ షాప్. నేను ఇప్పుడు దాకా ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. లెట్స్ గో, ఎలా ఉంటుందో చూద్దాం. బా చాలా మంది, అమ్మో ఎంతమంది ఉన్నారు ఏంటి. సాంబార్ వడ ఒక్కోటి 50 రూపాయలు. అలా మరుగుతూనే ఉంటది. జాగ్రత్త. సాంబార్ వడ బాగుందా లేదా? సాంబారు మంచిగా ఈ వడల్లో సోకేయి పర్లేదు, బాగానే ఉంది. నిజంగా వర్షం పడుతున్నప్పుడు చల్లటి వెదర్లోని వేడివేడిగా సాంబార్ వడ తింటే వేరే లెవెల్ ఫీల్. సో గైస్ ఇప్పుడే మనం ఇక్కడ వేడివేడి సాంబార్ వడ అయితే తిన్నాము నాని టిఫిన్స్ దగ్గర. టేస్ట్ అయితే బాగుంది, సాంబార్ కొద్దిగా కారంగా బాగుంది. తింటూ పర్లేదు, నచ్చింది. సాంబార్లో వడ సాంబార్లో బాగా సోక్ అయిన తర్వాత టేస్ట్ తెలిసింది, బాగుంది. సో టిఫిన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎవరైనా ట్రై చేసి ఉంటే ఇక్కడ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా లేట్ అయిపోయింది, 11 అన్నారు, ఆల్మోస్ట్ 10:45 ఇక్కడే అయిపోయింది. సో 11 కల్లా అక్కడ ఉండాలి మనం. లెట్స్ గో. ప్రీతి అదేదో మిక్సర్ గ్రైండర్ ఈవెంట్ అయిపోయింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఏదో ఈవెంట్ చేశారంట వాళ్ళు. సో ఆ ఈవెంట్ కి మనకు పిలిచారు, ఆ ఈవెంట్ కూడా అయిపోయింది. వెళ్ళే దారిలోని లంచ్ కి ఆగుదాం. ఇప్పుడు మనం లంచ్ కి ఎక్కడికి వచ్చాం? కుమారి ఆంటీ దగ్గరికి. సో లంచ్ కి ఈ రోజు కుమారి ఆంటీ దగ్గర అంతమంది జనంలోకి వెళ్ళి మనం ఫుడ్ అయితే సాధించబోతున్నాం. అబ్బో ఎంతమంది జనం ఉన్నారు రైట్ గైస్. అయ్యో నీ బ్యాడ్ లక్, కుమారి ఆంటీ లేరంట. పక్కన ఇంకొక ఆంటీ ఉంటారు అక్కడ తింటావా? స్టాల్లో తిన్నామని చెప్పు. సరే పక్క స్టాల్లో తిన్నాం. సో గైస్ కుమారి ఆంటీ లేక మనం పక్క స్టాల్లోకి వచ్చాం, అనురాధ ఆంటీ దగ్గరికి. ఇది పక్కనే ఉన్న అనురాధ ఆంటీ దగ్గర తెచ్చాం. ఇది కుమారి ఆంటీ దగ్గర. ఇక్కడ బగారా అండ్ చికెన్ కర్రీ, ఇది వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ. చికెన్ ఫ్రై అయిపోయింది అడుగురు. మరి ఏం చేస్తాం, టేస్ట్ ఎలా ఉందో చెప్పు. గుడ్డా? ఇది తిను, ఇది కుమారి ఆంటీది. బాగుందా? అది చికెన్ కర్రీ चिकन करी बहुत
ఇది కొద్దిగా మసాలా ఎక్కువ ఉంది కదా, జస్ట్ వాటర్ లా ఉంది కర్రీ. ఓకే, ఓన్లీ చికెన్ కర్రీ రివ్యూ ఇది గైస్. ఇది కుమారి ఆంటీ స్టాల్ దగ్గర చికెన్ కర్రీ తీసుకున్నాం, తిన్నాం. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. మీ వెనక చింటుగాడు వెయిట్ చేస్తున్నాడు. పర్లేదు, బాగానే ఉంది. అంటే రెండు ఎవరి స్టైల్లోనే అది బాగానే ఉంది. బగారా రైస్లో కలుపుకున్నా, వైట్ రైస్లో కలుపుకున్నా ఎవరి స్టైల్ వాళ్ళదే. ఒకరికి కుమారి ఆంటీ స్టాల్ నచ్చుతుంది, ఇంకొకరికి ఈ స్టాల్ నచ్చుతుంది, ఇంకొకరికి పక్కన ఎన్ని స్టాల్స్ ఉన్నాయి అన్నీ నచ్చుతాయి. సో టేస్ట్ వైజ్ అయితే హోమ్లీగా డీసెంట్గా అన్నీ బాగున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆఫీస్ వాళ్ళకి అయితే ఇంటి నుంచి దూరంగా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే చాలా మంచి హోమ్ ఫుడ్ దొరుకుతున్నట్టు. ఆ చికెన్ కర్రీ కూడా 120, ఈ చికెన్ కర్రీ కూడా 120. కానీ ఆ పక్క స్టాల్ దగ్గర నేను ఇలా వెళ్ళగానే ప్లేట్ తీసుకొచ్చాను. కుమారి ఆంటీ దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. చికెన్ కర్రీ అయితే కుమారి ఆంటీ దగ్గర నేను ఆల్రెడీ ముందు ఒకసారి తిన్నాను, నువ్వు ఇదే ఫస్ట్ టైం కదా. ఇప్పుడేమో నా గురించి తీసుకొచ్చావు అక్కడికి. నీ గురించి తీసుకొచ్చాను, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిపోతుంది కదా. ఓకే, లంచ్ అయిపోయాక మాట్లాడుకుందాం. లంచ్ కూడా అయిపోయింది. కుమారి ఆంటీ దగ్గర మనోడు తినాలనుకున్నాడు, తినేసాడు. పక్కన ఇంకొక స్టాల్ లో కూడా ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం, అది కూడా ట్రై చేసేసాం. కుమారి ఆంటీ స్టాల్ లో చికెన్ కర్రీ నాకు నచ్చింది. గ్రేవీ బాగుంది కానీ పీసెస్ రెండిట్లోనే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. చాలా అంటే ఇలా గంటలాగా మెత్తగా ఉడికిపోయి అంటే విడిపోయి అనమాట. చాలా బాగా కుక్ అయింది. లైన్ గా చాలా స్టాల్స్ ఉన్నాయి, అన్నిటి దగ్గర రష్ ఉంటారు. కాకపోతే మన కుమారి ఆంటీ కొద్దిగా ఫేమస్ కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది అయితే, కొద్దిగా కాదు ఎక్కువ మంది ఉన్నారు జనాలు. బట్ పక్కన ఏ స్టాల్ లో ట్రై చేసినా మీకు ఫుడ్ బాగానే ఉంటది. సో ఏ స్టాల్ కస్టమర్స్ ఆ స్టాల్ కొంటారు. మీలో ఎంతమంది కుమారి ఆంటీ స్టాల్ లోని ఫుడ్ ట్రై చేశారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి మీ రివ్యూ కూడా పోస్ట్ చేయండి. చెప్పాను కదా, గంటలు లైన్ లో వెయిట్ చేసే అంత ఇదిగా ఉండదు. ఖాళీగా ఉంటే వెళ్ళి ట్రై చేయండి. అంటే లైక్ ఇలాగ వెళ్ళి ఇలా తీసుకొని డబ్బులు కట్టి తీసేసుకోవడానికి అయితే ఓకే, గానీ ఒక అరగంట వెయిట్ చేసి లేకపోతే ఇదే పని మీద వచ్చి ట్రై చేసే అంత గొప్పగా అయితే ఏం లేదు. బట్ హోమ్లీగా టేస్ట్ అయితే బాగుంది. ఏ స్టాల్ అయినా మీకు ఆ టేస్ట్ వచ్చేస్తుంది. బట్ కొద్దిగా స్పైసీనెస్ లో గానీ ఆ ఇంగ్రీడియంట్స్ లో గానీ చిన్న ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కాబట్టి టేస్ట్ మారుతుంది అంతే. బట్ బాగుంటది, అన్ని స్టాల్లోని ట్రై చేయండి. అండ్ ఒకవేళ ట్రై చేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. గట్టిగా తినేసాం, కడుపు నిండా మంచిగా నిద్ర అవుతుంది. ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు మంచి స్లీప్ వేసి తర్వాత వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. అర్జెంట్కి వెళ్ళి పడుకుని పోవాలి. సో ఈ వీడియో ఎంతైతే ఎండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తగిలిస్తాను. అంటిల్ దెన్ బై బై, cheers guys.